ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేతన్నలను నిండా ముంచింది మోదీ సర్కార్. బండి సంజయ్ కళ్ళున్నా చూడలేని మూర్ఖుడన్న కేటీఆర్. మత్స్యకారుల జీవితాల్లో సరికొత్త వెలుగులు. చేపల పెంపకంలో తెలంగాణ అద్భుతాలు. పండగల దళిత బంధు యూనిట్ల పంపిణీ. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటున్నామన్న లబ్ధిదారులు. మెరుగుపడిన పారిశుద్ధ్యం, పెరిగిన ఆదాయం. గ్రామాల రూపురేఖలు మార్చిన ట్రాక్టర్, ట్యాంకర్. ఉద్యోగాల భర్తీని పట్టించుకోని మోదీ సర్కార్. హోం, రైల్వే, రక్షణ శాఖల్లో భారీగా ఖాళీలు. చెలరేగిన రుతురాజ్ కాన్వే. హైదరాబాద్పై చెన్నై జయబేరి. బులెటిన్లో అప్డేట్ చూస్తే ఏమాత్రం సముద్ర తీర ప్రాంతం లేని రాష్ట్రం. చేపల పెంపకాన్ని ప్రాధాన్య అంశంగా ఎంచుకోవడమే పెద్ద సాహసం. దానిపై శ్రమించి 305 కోట్ల పెట్టుబడితో 25,000 కోట్లకు పైగా సంపదను సృష్టించడం అపూర్వం. ఆ సాహసం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయితే ఆ అపూర్వ సన్నివేశానికి సాక్షిగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. 6 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ స్వీకరించిన ఛాలెంజ్ ఇవాళ మత్స్యరంగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. నీలి విప్లవానికి నిండు నిర్వచనంలా నిలుస్తోన్న తెలంగాణ మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2016లో చేపట్టిన చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం సాధిస్తోన్న విజయాలు అబ్బురపరుస్తున్నాయి. తెలంగాణ సాధించిన ఈ అద్భుతం మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరింపచేస్తోంది. 5 ఏళ్లలోనే వారి ఆదాయం రెట్టింపయింది. ఫార్మ్ గేట్ ధర ప్రకారం 2016-17లో మత్స్యకారుల వార్షిక ఆదాయం దాదాపు 45,000 ఉండగా 2021-22లో 94,000కు పెరిగింది. ఇది తెలంగాణ సాధించిన అద్భుత విజయం. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ కు నిదర్శనం. అటు చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయటమే కాకుండా వచ్చిన దిగుబడిని మత్స్యకారులు అమ్ముకునేందుకు వీలుగా వారికి వాహనాలు సైతం ప్రభుత్వమే సమకూర్చింది. మోటార్ సైకిళ్లు, ట్రాలీ ఆటోలు, మొబైల్ ఫిష్ అవుట్లెట్లను సబ్సిడీ ధరలకు పంపిణీ చేసింది. దాదాపు 530 కోట్లు వెచ్చించి 62,173 వివిధ వాహనాలను మత్స్యకారులకు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. హైదరాబాద్ సమీపంలోని కోహెడలు అత్యాధునిక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మార్కెట్ను నిర్మిస్తోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో సైతం మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించాలన్న కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది ప్రభుత్వం. స్వరాష్ట్రంలో మత్స్య సహకార సొసైటీల సభ్యుల సంఖ్య కూడా 2.80 లక్షల నుంచి 3.55 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,793 సొసైటీలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం వాటా 0.5% ఉండటం ఈ రంగం సాధిస్తోన్న ప్రగతికి మరో నిదర్శనం. రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు దోహదం చేశాయి. మిషన్ కాకతీయ పథకం పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మత్స్యరంగానికి పునరుజ్జీవనం ప్రసాదిస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఎత్తుకు తీసుకెళ్లింది. మత్స్యశాఖ రాష్ట్రంలోని ప్రతి చెరువును జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేసింది. చేపల పెంపకానికి అనువైన చెరువులను గుర్తించింది. ఏ చెరువులో ఎంతకాలం నీరు నిల్వ ఉంటుందనే అంశాన్ని కూడా క్రోడీకరించింది. 2016-17లో 3,939 చెరువుల్లో చేప పిల్లలను వదిలిపెట్టగా 2021-22లో ఆ సంఖ్య 23,263కు పెరిగింది. వచ్చే ఏడాది ఈ సంఖ్య 27,000కు చేరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేపలను దిగుమతి చేసుకున్న తెలంగాణ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. మన రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు తెలంగాణ చేపలు ఎగుమతవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మరింత బలోపేతం చేయటం, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్లో 5 ఎకరాల విస్తీర్ణంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీని నెలకొల్పాలని నిర్ణయించింది. దీంతో పాటు కోహెడలో 10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తోంది. ముషీరాబాద్, నిజామాబాద్లు ఉన్నత స్థాయి మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించింది.
ప్రతి మండల కేంద్రంలోనూ చేపల మార్కెట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇక తెలంగాణ మత్స్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఫిషిన్ సంస్థ ఇటీవల ముందుకొచ్చింది. ఈ సంస్థ మిడ్మానేరు రిజర్వాయర్ ప్రాంతంలో 120 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్లతో మంచినీటి చేపల పెంపకాన్ని చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి లభించనుంది. మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఉచితంగా చేప పిల్లల పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వం తమ తలరాతను మార్చిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు జన్మ జన్మలా రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఊసరవెల్లులు సైతం సిగ్గుపడేలా కేంద్రం నేతన్నల విషయంలో రాజకీయాలు చేస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. స్వతంత్ర భారతంలో తొలిసారిగా చేనేతలపై పన్ను వేసిన పాపం బీజేపీదేనన్నారు. ఇక నేతన్నల బీమాను కూడా కేంద్రం ఎత్తివేసిందని మండిపడ్డారు. పాదయాత్రలో పచ్చి అబద్ధాలు చెప్తున్న బండి సంజయ్కి ఈ నిజాలు కనిపించడం లేదా అంటూ మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం సంధించారు. చేనేత కార్మికుల సంక్షేమంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా టెక్స్టైల్ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖాస్త్రం సంధించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నలకు యార్న్ సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం తమదని తెలిపారు. ప్రత్యేక పొదుపు పథకంలో నేతన్నకు చేయూతనిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముంబై, భివండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకు కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా అని నిలదీశారు. నేతన్నల బీమాను ఎత్తేసిన కేంద్ర నిర్ణయంపై ముందుగా బండి మాట్లాడాలని కేటీఆర్ సూచించారు. కేంద్రం బీమా ఎత్తేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నకు ప్రత్యేక బీమా కల్పిస్తోందని తెలిపారు. దేశంలోని అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కి కేంద్రం ఏం సాయం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నేతన్నలపై నిజంగానే బండికి ప్రేమ ఉంటే పార్లమెంట్లో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. రాష్ట్రంలో నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు కోసం బండి ఢిల్లీ సర్కార్తో కొట్లాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్లే దేశంలో రెండో అతిపెద్ద రంగమైన టెక్స్టైల్ సెక్టార్ కునారిల్లుతోందని కేటీఆర్ లేఖలో వివరించారు. మనకన్నా చిన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంతో ముందున్నాయని తెలిపారు. స్వతంత్ర భారతంలో తొలిసారి చేనేతపై పన్ను వేసిన పాపం బీజేపీదేనన్నారు. కరోనా సంక్షోభంలోనూ కేంద్రం టెక్స్టైల్ పరిశ్రమ మీద పన్నుల భారం మోపిందని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం చేపట్టని స్థాయిలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన కార్యక్రమాలను తీసుకువచ్చారని తెలిపారు. 100 కోట్ల రూపాయలను ఒకేసారి బడ్జెట్లో కేటాయించి నేతన్నల సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చామన్నారు. నేతన్న రుణాలను మాఫీ చేసి వారిని అప్పుల ఊబి నుంచి బయటపడేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 40% సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మగ్గాల ఆధునీకరణ నుంచి వర్కర్ టు ఓనర్ పథకం వరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితంగా నేతన్నల ఆదాయం రెట్టింపైందన్నారు. టెక్స్టైల్ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మొదలుకొని అనేక మౌలిక వస్తువులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చేనేతలతో పాటు పవర్లూమ్ కార్మికులకు సైతం పెద్ద ఎత్తున సాయం అందించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నల శవాల సాక్షిగా రాజకీయాలు చేసిన పార్టీల సంస్కృతిని తిరిగి తెలంగాణలోకి తేవాలని బండి సంజయ్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్నల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాల్సిన కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ చేస్తున్నదని మండిపడ్డారు.
ఇది చాలదన్నట్టు ప్రజలపై తన అబద్ధాలతో దండయాత్ర చేస్తున్న బండి సంజయ్ తన కపట పాదయాత్రలో అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీనే అనే విషయాన్ని మర్చిపోయి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం, వారి భవిష్యత్తు కోసం పార్లమెంట్లో నోరు తెరిచాడా అని ప్రశ్నించారు. చేనేతపై జీఎస్టీని సంపూర్ణంగా ఎత్తివేయాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా నేతన్నలు, టెక్స్టైల్ పారిశ్రామిక వర్గాలు ధర్నాలు, బంద్లు నిర్వహించినా కేంద్రం కనికరించలేదని మండిపడ్డారు. చేనేత రంగం విషయంలో కేంద్రం వైఖరిని చూసి ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కపట పాదయాత్రలో విమర్శలు చేయటం కాదు, ధైర్యం ఉంటే కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి ఒక టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలని బండికి సవాల్ విసిరారు. కేవలం మీడియా కవరేజ్ కోసం చేస్తున్న వాదనలను ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. ఇలానే అసత్యాలతో మోసం చేయాలని చూస్తే నేతన్నలు బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. ఆస్తి పన్ను చెల్లింపుదారుల కోసం ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ స్కీమ్ సూపర్ సక్సెస్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయి. నిర్దేశించిన లక్ష్యాల కంటే అధికంగా వసూలయ్యాయి. తాము తీసుకున్న చర్యలు, సిటిజన్స్కు కల్పించిన అవగాహనతో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఏప్రిల్లో మొత్తంగా 945.26 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 742.41 కోట్లు వసూలు కాగా, రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 222.85 కోట్లు వసూలైనట్టు మున్సిపల్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో నిర్దేశిత లక్ష్యం కంటే 142.41 కోట్లు అధికంగా వసూలైనట్లు వెల్లడించారు. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గతేడాది ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన 122 కోట్ల రాబడితో పోలిస్తే ఈసారి ఏప్రిల్లోనే వసూళ్లు 100 కోట్లు పెరిగినట్టు వివరించారు. అయితే గతంలో చాలా మంది మార్చిలో, అంటే ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఆస్తి పన్ను చెల్లించేవారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీ బర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెల, అంటే ఏప్రిల్లోనే ఆస్తి పన్ను చెల్లించడానికి ఈ పథకం కింద మున్సిపల్ శాఖ 5% రాయితీ ప్రకటించింది. దీంతో పన్ను రాయితీ కోసం ఎర్లీ బర్డ్ పథకాన్ని ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది. కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం ఈ పథకాన్ని 2 నెలలు ఏప్రిల్, మే నెలలకు వర్తింపచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఈ పథకం గడువు ముగిసింది. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 11,03,000 మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 7.5 లక్షల మంది, మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 3,53,000 మంది ఆస్తి పన్ను చెల్లించారు. ఇక మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సిటిఎంఎన్ సత్యనారాయణ నిరంతరం ఎర్లీ బర్డ్ పథకం అమలు తీరును పర్యవేక్షించారు. పన్ను వసూళ్లలో వేగం పెంచేందుకు వారు ఎంతో కృషి చేశారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపించి ఎర్లీ బర్డ్ స్కీమ్ పై అవగాహన కల్పించారు. ఈ చర్యల ఫలితంగానే రికార్డ్ స్థాయిలో పన్ను వసూళ్లు జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఊరు రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్రాక్టర్ ఊరి స్వరూపాన్ని మార్చేసింది. చెత్తను ఏరేసింది, మురుగు కాల్వల్లో మురుగును తోడేసింది, ఊరంతా పచ్చదనాన్ని పరిచింది. శిథిలాలు తరలిపోయాయి. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ మన పల్లెలను ముచ్చటగొల్పేట్లు చేశాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది. ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్యాంకర్లు ఆయా పంచాయతీలకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి.
ఉదయం ట్రాక్టర్ ట్రాలీ ద్వారా చెత్తను సేకరిస్తుండటంతో పారిశుధ్యం మెరుగుపడింది. సాయంత్రం ట్యాంకర్ ద్వారా హరితహారం మొక్కలకు నీళ్లు పోస్తుండటంతో పచ్చదనం పెరిగింది. గ్రామాల్లో నాటిన మొక్కలను దాదాపు 90% బతికినట్టు అధికారులు చెబుతున్నారు. గతంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు ఒక్కొక్క ట్రిప్కు 600 చొప్పున ప్రైవేట్ ట్యాంకర్లకు చెల్లించాల్సి వచ్చేది. వీటిని ఉపాధి హామీ నిధుల నుంచి వెచ్చించేవారు. ఇప్పుడు సొంత ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోస్తుండటంతో ఆ మొత్తాన్ని గ్రామ పంచాయతీల బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 180 కోట్లు పంచాయతీల అకౌంట్లలో జమ చేయటం విశేషం. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్పూర్ గ్రామ పంచాయతీకి 20.14 లక్షలు వచ్చాయి. పల్లె ప్రగతితో చాలా గ్రామాల్లో ట్రాక్టర్ కొనుగోలుకు చేసిన ఖర్చులు ఇప్పటికే తిరిగి వచ్చేశాయి. మరికొన్ని గ్రామాల్లో దాదాపు సగం డబ్బులొచ్చాయి. ఈ ఆదాయం భవిష్యత్తులోనూ కొనసాగనుంది. ప్రతి గ్రామ పంచాయతీ తప్పనిసరిగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తొలినాళ్లలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలన్నీ అర్థరహితమని తేలిపోయింది. పంచాయతీ గ్రామాల్లో ట్రాక్టర్ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రజలు చెత్తను బయటపడేయకుండా ట్రాక్టర్ వచ్చినప్పుడు వేస్తున్నారు. దీంతో రోగాలు రావటం లేదు. ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీళ్లు పోయటంతో దాదాపుగా 95% మొక్కలు బతికాయి. ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీకి లక్షల్లో నిధులు జమవుతున్నాయి. ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించడం, మొక్కలకు నీళ్లు పోయటంతో పల్లెలన్నీ క్లీన్ అండ్ గ్రీన్ గా మారాయి. దళిత బంధు పథకంతో దళితుల దశ దిశ మారుతుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ గారు దళిత బంధు పథకం అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో 882 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హనుమంత్ షిండే అందజేశారు. దళితులు కూలీల నుంచి యజమానులుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లబ్ధిదారులైనటువంటి నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమం తర్వాత నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నావు నా 5 ఏళ్ళు, ఇప్పుడు మంత్రిగా ఉన్నావు 3 ఏళ్ళు. ఇంత పెద్దగా ప్రభుత్వం ప్రజలకు అందజేసినటువంటి కార్యక్రమం లేదు. ఇదే మొదటి కార్యక్రమం అని చెప్పి నా మొత్తం చరిత్రలో ఇది మొదటి కార్యక్రమం. దాదాపు 1000 మందికి 100 కోట్ల విలువ గల ఈ దళిత బంధు కార్యక్రమం అనేది ఏదో చిల్లర మల్లర రాజకీయాల కోసమో, ఏదో ఓట్ల కోసమో, ఎవరినో ఒకళ్ళిద్దరిని సంతోష పెట్టడానికో, లేదు ఎవరినో బాధ పెట్టడానికో తీసుకున్న కార్యక్రమం కాదు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. తెలంగాణ కోసం అటుకులు తినో, అన్నం తినో, పదవులున్నా లేకున్నా, ఎలక్షన్లలో గెలిచినా ఓడినా 15 సంవత్సరాలు ఒక్కడుగా వెళ్ళి తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి మన తెలంగాణ రాష్ట్రం మనకు సాధించిన పెట్టిన వ్యక్తి ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో నుండి పుట్టినటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ దళిత బంధు కార్యక్రమం అని చెప్పి. ఇక రాష్ట్ర ప్రజలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందించడానికి కృషి చేస్తుందని చెప్పారు. వనపర్తి జిల్లా గుమ్మడం, కడుకుంట్లలోని పాఠశాలలో జరిగిన మన ఊరు మన బడి కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రివారి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం మనకి ఎక్కువ అవుతుంది, 250 స్క్వేర్ కావచ్చు. కాబట్టి కొంచెం పక్కగా ప్లాన్ చేసుకొని 23 కోట్ల ఖర్చుతో ఈ పాఠశాలల యొక్క దురస్తు చేయాలని నిర్ణయం తీసుకొని మొదలుపెట్టినాం. మన వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం తీసుకునేటువంటి స్కూళ్ళ యొక్క సంఖ్య 173 స్కూళ్ళని రిపేర్ తీసుకుంటున్నాం. ఇటువంటివి 173. అందులో ఏమేం చేస్తాం? మంచినీటి వసతి కోసం శాశ్వతంగా పైన ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించి స్కూల్ది సపరేట్గా వాళ్ళ పిల్లలకు ఏ టైం అయినా నీళ్ళు వచ్చేటట్లు, వంటకు కానీ తాగడానికి కానీ ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం. పిల్లలకు, ఆడపిల్లలకు, మగపిల్లలకు సపరేట్గా మూత్రశాలలు ఏర్పాటు చేపిస్తాం.
స్కూల్ ఏడ ఉంటే ఆడ దానికి అవసరం ఎంత స్థలం ఉంటే అంత స్థలం కాంపౌండ్ కట్టిపిస్తాం. క్లాస్ రూములు బాగలేకపోతే తీసేసి కొత్తవి కట్టేస్తారు. అదేవిధంగా వంటశాల కిచెన్ షెడ్ కడతారు, భోజన వసతికి ఏర్పాటు చేస్తారు. ఏ స్కూల్లో ఏ పని చేయాలనో మొత్తం ఒక 18 రకాల పనులను ఐడెంటిఫై చేసుకున్నారు. బూస్టర్ డోస్ విషయంలో మోదీ సర్కార్ మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. 3వ డోస్ను ప్రైవేట్ కేంద్రాల్లో కొనుక్కొని వేసుకోవాలని సూచిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది బూస్టర్ డోస్కు దూరంగా ఉంటున్నారు. కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.3% మంది మాత్రమే 3వ డోస్ వేసుకున్నారు. బూస్టర్ డోస్ పై కేంద్రం పెడుతోన్న కొర్రీలు దేశవ్యాప్తంగా 18 నుండి 59 ఏళ్ల మధ్య వయస్కులకు శాపంగా మారాయి. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే 18 ఏళ్లకు పైబడిన వారందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్రం చెబుతోంది. కానీ వారికి ప్రభుత్వ దవాఖానాల్లో వేయలేమని, 3వ డోస్ను ప్రైవేట్ కేంద్రాల్లో కొనుక్కొని వేసుకోవాలని గత నెల 9న సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది బూస్టర్ డోస్కు దూరంగా ఉంటున్నారు. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 1.3% మంది మాత్రమే 3వ డోసు వేసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా సుమారు 19.18 కోట్ల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో మొదటి 2 డోసులు 100%కి చేరుకున్నాయి. ప్రస్తుతం టీకాల కాల పరిమితి గరిష్టంగా 3 నెలలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే టీకాల్లో అధిక శాతం వృధా అయ్యే ప్రమాదం పొంచి ఉంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల వ్యాక్సిన్ వైల్స్ చెత్త కుప్పల్లో దర్శనమిచ్చిన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపాన ఉన్న చెత్త కుప్పలో కోవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడ్డాయి. గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, యూపీలో చెత్త కుండీల్లో టీకాలు కనిపించాయి. ఇలా అనేక డోసుల టీకాలు వృధా పోతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం బూస్టర్ డోస్ విషయంలో మొండి వైఖరితోనే ఉంది. మే 1న కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం 18 నుండి 59 ఏళ్ల మధ్య వయస్కుల్లో 66.69 కోట్ల మంది 2 డోసులు పూర్తి చేసుకున్నారు. ఇందులో కనీసం 50 కోట్ల మంది 3వ డోసుకు అర్హులుగా ఉన్నట్టు అంచనా. ఇందులో ఇప్పటి వరకు 7.51 లక్షల మంది మాత్రమే బూస్టర్ డోసు వేసుకున్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కేవలం 1.3% మంది 3వ డోసు వేసుకున్నారు. ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకా ఒక్కో డోసుకు ప్రైవేట్లు 225గా నిర్ణయించారు. సర్వీస్ ఛార్జ్ 150 అదనం. అంటే ఒక్కో టీకా వేసుకోవాలంటే కనీసం 375 అవుతుంది. ఇంట్లో 4 వేసుకోవాలంటే 1500 ఖర్చవుతుంది. ఇది పేద మధ్యతరగతి వర్గాలకు భారంగా మారటంతో కోట్ల మంది దూరంగా ఉంటున్నారు. 18 నుండి 59 ఏళ్ల మధ్య వయస్కులకు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతివ్వాలని మంత్రి హరీష్ రావు గత నెల 13న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్రమే చెప్తోందని గుర్తు చేశారు. యువత, వయోజనులను ప్రైవేట్ కేంద్రాలకే పరిమితం చేయడం దారుణమని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. అయినా ఇప్పటికీ కేంద్రం స్పందించటం లేదు. నవ భారతాన్ని నిరుద్యోగ భారతంగా మారుస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్. అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ప్రతి ఏడాది ఉద్యోగాల క్యాలెండర్ పక్కకు పెడితే కేంద్ర హోం, రైల్వే, రక్షణ శాఖల్లో రిజర్వ్డ్ పోస్టులు సైతం భర్తీకి నోచుకోవడం లేదు. భర్తీకి నోచుకొని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వ్డ్ పోస్టులు ఏండ్లుగా బ్యాక్లాగ్లోనే ఉండిపోతున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయని మోదీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోం, రైల్వే, రక్షణ శాఖల్లో ఉద్యోగాలు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 7 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీపై ఒక్క అడుగు ముందుకు వేయలేదు. హోం మంత్రిత్వ శాఖ, రక్షణ, రైల్వే శాఖతో పాటు పలు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల్లో వేలాది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వ్ పోస్టులు ఖాళీగా మగ్గిపోతున్నాయి. ఆ ఉద్యోగాల భర్తీని మోదీ సర్కార్ పట్టించుకోవటం లేదు. భారీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించకుండా స్వల్ప సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపడుతూ నిరుద్యోగుల భవిష్యత్తు కేంద్రం చెలగాటమాడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో రిజర్వ్ పోస్టులు బ్యాక్లాగ్గా ఉండిపోతున్నాయి. దేశ జనాభాలో దాదాపు 70% వరకు ఉండే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి పట్ల మోదీ సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది.
కేంద్ర మంత్రిత్వ శాఖలో రిజర్వ్ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ఎలాంటి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయని కేంద్రం ఆ ఉద్యోగాల భర్తీ పట్ల నిర్లక్ష్యతను పాటిస్తోంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులకు సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ విడుదల చేసిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 112వ నివేదికలు బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీపై ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వ్ ఖాళీల బ్యాక్లాగ్ వివరాలు, వాటి భర్తీ పురోగతిని తెలిపేలా అధికారిక వెబ్సైట్లలో ఒక డాష్బోర్డ్ ఉండేలా చేయాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను పర్యవేక్షించేందుకు పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి నోడల్ ఏజెన్సీని నియమించాలని సూచించింది. 2021 జనవరి 1వ తేదీ వరకు కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్న రిజర్వ్ పోస్టుల ఖాళీలు, భర్తీ వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే శాఖలో ఎస్సీ విభాగంలో 6,940 రిజర్వ్ పోస్టులుండగా 3,582 ఖాళీలు భర్తీ కాగా 3,358 పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. ఎస్టీ విభాగంలో 6,055 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా 2,288 భర్తీ కాగా 3,767 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ విభాగంలో మొత్తం 9,135 ఉద్యోగాలుండగా 5,640 భర్తీ చేయగా 3,495 ఉద్యోగాలు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలు ఎస్పీ విభాగంలో మొత్తం 6,393 రిజర్వ్డ్ పోస్టులుండగా కేవలం 1,108 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. ఎస్టీ విభాగంలో 3,524 పోస్టులుండగా 466 భర్తీ చేయగా ఇంకా 3,058 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ విభాగంలో 6,610 పోస్టులు ఖాళీగా ఉండగా 717 భర్తీ చేయగా 5,893 ఉద్యోగాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. రక్షణ శాఖకు సంబంధించి ఎస్సీ విభాగంలో 1,848 పోస్టులు రిజర్వ్ కాగా 45 భర్తీ చేసిన కేంద్రం 1,803 ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఎస్టీ విభాగంలో 1,189 పోస్టులుండగా 27 భర్తీ కాగా 1,167 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ విభాగంలో 3,986 పోస్టులుండగా 98 ఉద్యోగాలు మాత్రమే భర్తీ కాగా 3,888 ఉద్యోగాలను భర్తీ చేయకుండా వదిలేసింది. పోస్టులకు సంబంధించి ఎస్టీ విభాగంలో 1,044, ఎస్టీ విభాగంలో 667, ఓబీసీ విభాగంలో 579 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దేశ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన బీజేపీ ఆ హామీని బుట్టదాఖలు చేసింది. 2 పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని మరింత అధోగతి పాలు చేస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ సర్కార్ విఫలం కావడంతో దేశం నిరుద్యోగ భారతంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. హైదరాబాద్పై సీఎస్కే 13 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే చెలరేగి ఆడారు. ఇక రుతురాజ్ 99, కాన్వే 85 పరుగులు సాధించారు. ఇద్దరు తొలి వికెట్కు 182 పరుగుల భాగస్వామ్యం అందించారు. అనంతరం 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేసింది. పూరన్, విలియమ్స్ రాణించిన హైదరాబాద్కు ఓటమి తప్పలేదు. ఇక చెన్నై బౌలర్ ముఖేష్ 4 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ఇక తాజా విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.